నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీపీ విధానం వద్దు, వైద్య కళాశాలను అమ్మేస్తా ఉన్నారు కాబట్టి మేము అడ్డుకుంటామని చెప్పి కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అసలు కోటి మంది సంతకాలు పెట్టింది లేదు, పాడు లేదు. ఎక్కడో ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మంది 2000 మంది దగ్గర సంతకాలు సేకరించి దాన్ని బస్తాల్లో పెద్ద పెద్ద లారీల్లో వేసి వాళ్ళ ప్రదర్శనగా వెళ్ళి హడావిడి చేయడము మనం అందరం చూసాము. దాని తదనంతరము టెండర్లకు పిలిస్తే 5 కాలేజీలకు గాను ఒకే కాలేజీకి సంబంధించి ఆదోనికి సంబంధించి మాత్రమే పీపీపీ మోడల్ ద్వారా డెవలప్ చేయడానికి ఒక ప్రైవేటు సంస్థ మాత్రమే ముందుకొచ్చింది. మిగిలిన 4 జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి రాలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తొడలు కొట్టేసుకుంటున్నారు. అసలు ఈ పీపీపీ విధానం వద్దు అని చెప్పి ఇక్కడ చెప్తాడు కానీ వీళ్ళ ఎంపీలు ఎలాగూ ఈయన అసెంబ్లీకి రాడు. వీళ్ళ ఎంపీల దగ్గర పార్లమెంటులో పీపీపీ విధానము వద్దు, పీపీపీ విధానం వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అదేవిధంగా పేద ప్రజలకు కానీ అన్యాయం జరుగుతుందని చెప్పి నడ్డా గారి ముందు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ముందు, అమిత్ షా గారి ముందు మాట్లాడేటువంటి ధైర్యము వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఉందా? లేదు, అన్ని హంబక్కే. సో ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్లో హడావిడి చేసేసి వాళ్ళకు పేపర్లు ఉంది కదా అని రాసేసుకొని ఇక్కడేదో జరగరానిది జరిగిపోతా ఉన్నట్లు ప్రపంచంలో మొదటిసారిగా, ముఖ్యంగా దేశంలో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే ఈ పీపీపీ విధానాన్ని ఇప్పుడే ప్రవేశపెడతా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, పీపీపీ విధానమే శరణ్యం అని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మనకు వేరే శరణ్యమే లేదు, పీపీపీ విధానం ద్వారానే మనము మెడికల్ కాలేజీలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి బహిరంగ లేఖ రాశారు. సో ఇది వెయ్యరు, సాక్షి పేపర్లో ఇది వెయ్యరు. సాక్షి పేపర్లో కాలేజీలు వద్దని చెప్పి కోటి సంతకాల సేకరణ, అదేవిధంగా ఆ కాలేజీలు వద్దని చెప్పి జనాలు తండోపతండాలుగా వచ్చి కోటి మంది సంతకాలు పెట్టేశారని చెప్పి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ధమ్కీ ఏదైతే ఉందో ఆయన ఇచ్చినటువంటి ధమ్కీకి భయపడి ప్రైవేటు వాళ్ళు ముందుకు రాలేదు టెండర్లు వేసేదానికి అని చెప్తారు. కానీ సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసింది. ఆ లేఖలో ప్రధానంగా ఏమి చెప్తా ఉందంటే పీపీపీనే శరణ్యము, దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధిలో 2000 సంవత్సరం నుంచి పీపీపీ విధానము కీలక భూమిక పోషిస్తోంది. 2000 సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు షెడ్డి వేసుకోకముందు నుంచే పీపీపీ విధానం ఉంది. 2000 సంవత్సరం నుంచే ఉంది. ఇక్కడ చూడండి, పీపీపీ విధానం ద్వారా ఏమేమి డెవలప్ చేశారు ఇప్పటి వరకు అంటే రహదారులు, ఇప్పుడు ఈ టోల్ ప్లాజాలు ఉన్నాయి కదా, ఆ రహదారులు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, పట్టణ మౌలిక వసతులు లాంటి రంగాల్లో పీపీపీ విధానంలో అనేక ప్రాజెక్టులు అమలయ్యాయి. సో ఇదేమి కొత్త కాదు. సో ఆ విధానము బాగుంది, ఆ విధానము సరళమైనటువంటి పద్ధతి కాబట్టి దాన్ని మేము విద్య మరియు వైద్య రంగాల్లో కూడా తీసుకొని వస్తే క్వాలిటీ వైద్యం అందించవచ్చనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టామని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. సో ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్నటికి మొన్న రాత్రికి రాత్రి సృష్టించి పెట్టింది కాదు. 2000 సంవత్సరం నుంచే పీపీపీ విధానము అమలవుతా ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు తీసుకున్న చొరవ ఏమంటాడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తా ఉన్నారు? సో ఆరోగ్యాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేస్తారా, పేదవాళ్ళను మోసం చేస్తారా అని చెప్పి ప్రతిరోజు సాక్షి పేపర్లలో వేసుకుంటున్నారు కదా. దేశంలో ఇప్పటి వరకు 2000 కోట్ల ప్రాజెక్టులు VGF కింద ఆమోదించారు, ఇప్పటికే ఆమోదించారు. వైద్య కళాశాలల నిర్మాణము, ఆసుపత్రుల అభివృద్ధి, రోగ నిర్ధారణ సేవలు, సంచార వైద్యము, డయాలసిస్లను పీపీపీ విధానం ద్వారానే ప్రారంభించాం. మొత్తం 20 రాష్ట్రాల్లో 919 డయాలసిస్ సెంటర్లు ఈ పీపీపీ విధానం ద్వారానే అమలు చేశాము, అమలు జరుగుతూ ఉంది. ఇదేమి మొదటిసారి కూడా కాదు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణము, ఆసుపత్రుల ఆధునీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలతో పాటు నాణ్యమైన క్లినిక్లు, నాన్ క్లినికల్ సేవలు లభిస్తూ ఉన్నాయి. సో మొత్తం 20 రాష్ట్రాలలో 919 డయాలసిస్ సెంటర్లు ఆల్రెడీ పీపీపీ విధానం ద్వారానే అమలు జరుగుతూ ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమేమి గ్రాంట్లు ఇస్తారు, ఎంతవరకు ఇన్సెంటివ్స్ ఇస్తారు, సో మీరు పీపీపీని ప్రోత్సహించేందుకు 2 పథకాలు కూడా తీసుకొచ్చారు. సో కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహించి ఈ పీపీపీ విధానాన్ని అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి వాళ్ళు ఎవరో పారిపోయినారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు
దాన్ని చూసి శర్మిల మేడమే భయపడదు, వాళ్ళెవరో హాస్పిటల్ వాళ్ళు భయపడి పారిపోయారని చెప్పి జబ్బలు జరుపుకుంటున్నారు. సో పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు మట్టి కొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. సో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉనింది ఈ విధానము. కానీ ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో అది ఇవ్వలేక వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే వాళ్ళు మిగిలిన నిధులు ఇవ్వరు కాబట్టి చేతిలో దమ్మిడి లేక, ఎందుకంటే అప్పట్లో సంపద సృష్టి అనే మాటే లేదు కదా, కాబట్టి గమ్ము నుండి అన్ని రోజులు 5 సంవత్సరాలు నిద్రపోయి వచ్చి ఇప్పుడు పేదవాణ్ణి ఆరోగ్యాన్ని ప్రభుత్వం చేతుల్లో కాకుండా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడతారా అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పీపీపీ విధానం ద్వారా ఈ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టకూడదు అని చెప్పి పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు కూర్చున్నప్పుడు అడిగే దమ్ముందా? ఎలాగో ఆయనకు ఎంపీలు ఉన్నారు కదా, ఎంపీలు రాజ్యసభకు వెళ్తా ఉన్నారు, లోక్సభకు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు అయితే కోర్టులో పర్మిషన్ తీసుకొని మరీ సభకు వెళ్తా ఉన్నాడు కదా. కాబట్టి వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోక్సభలో మీకు ఈ విషయం మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉందా? లేదనుకోండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలి, అభివృద్ధి జరిగిపోతే మళ్ళా 2029లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి కారణం చేత ఈ జిమ్మిక్కులు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది జనాలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ పాత చింతకాయ పచ్చడి స్టంట్లు కట్టిపెట్టి అభివృద్ధికి సహకరించు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.